ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను చెప్పులు లేకుండా తొక్కుతుంది సైకిల్. దానికి తోడు పెడలు కూడా ఊడిపోయి ఉండదు. దాంతో తొక్కి తొక్కి కాళ్ళు పుళ్ళు పడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు సైకిల్ తొక్కాలంటే కష్టమైపోతుంది కదా. అందుకే కొంచెం షూ తీసుకెళ్ళి మీరు ఇస్తారా? నేనా? ఆ పాప ఎవరో నాకు తెలియదు కదా, నువ్వే ఇవ్వచ్చు కదా. నేనిస్తే తీసుకోదమ్మా, అందుకే నీ సాయం అడుగుతా ఉంటాను. అయినా నేనెవరో తెలియకుండా ఎలా ఇస్తాను? బిడ్డ కష్టం చూసి తల్లి ఇచ్చినదంటే ఏ బిడ్డైనా సంతోషంగా తీసుకుంటుందిలేమ్మా. అందుకే మిమ్మల్ని ఇమ్మని అడుగుతా ఉంటాను. సరే, ఇలా ఇవ్వు. అమ్మా, ఒట్టి కాళ్లతో సైకిల్ తొక్కుతున్నావు, పైగా పెడల్ కూడా ఊడిపోయింది. కాళ్ళకి ఎంత దెబ్బ తగులుతుందో ఏంటో. మళ్ళీ సైకిల్ తొక్కాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇవిగోమ్మా, ఈ బూట్లు వేసుకుని సైకిల్ తొక్కమ్మా. ఎవరండి మీరు? నాకెందుకు షూస్ ఇస్తున్నారు? మా పాప కోసమని ఇవి కొని తీసుకెళ్తుంటే ఈ పోటీలు కనపడి ఆగి చూశానమ్మా. ఆడవాళ్ల ఆత్మగౌరవం నిలబడేలా మగాళ్ల మధ్యలో నువ్వెంత కష్టపడుతున్నావో కళ్ళారా చూశాక ఈ బూట్లు నా బిడ్డ కాళ్ల కంటే నీ కాళ్లకే బావుంటాయనిపించింది. అలా ఒట్టి కాళ్లతో ఎంతసేపని తొక్కుతావు? అందుకే ఇవి తీసుకోమ్మా. వద్దండి. ఇందులో తప్పే ఉందమ్మా. ఏ మీ అమ్మిస్తే తీసుకోవా? పోటీలో సగం గెలిచావు కదా, పూర్తిగా గెలవాలంటే నీకా కాళ్ల నొప్పులు తెలియకూడదు. అందుకే ఈ షూస్ వేసుకోమ్మా. నీ గెలుపు ఇక్కడ నిలబడి చూసిన ఆడవాళ్లకే కాదు, రేపు పేపర్లలో చూసిన ఆడబిడ్డలకి కూడా ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నలుగురికి నువ్వు ఆదర్శంగా నిలబడతావమ్మా. పోటీలంటే మగాళ్లకే కాదు, అవకాశం ఇస్తే ఆడవాళ్లు కూడా గెలుస్తారని నిరూపించిన దానివవుతావమ్మా. మొహమాట పడకుండా తీసుకోమ్మా. తీసుకో విజయ. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తానమ్మా. ఈ రెండు సెట్ అవ్వట్లేదు, వేరే తీసుకునిరా. అలాగే. అదంతా బాగా చేసుంటారు కదా? అవును మచ్చా, చాలా బాగా చేసుంటారు. అమ్మా ఇచ్చినారా? ఇచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆడపిల్ల కష్టపడుతుంటే సాయం చేశావు. మరి నీ చేతులతో నువ్వెందుకివ్వలేదో నాకు తెలియదు గాని ఒక ఆడపిల్ల గురించి ఆలోచించావు చూడు, అక్కడే నీ మంచితనం నాకు నచ్చిందయ్యా. చల్లగా ఉండు. అట్టమ్మా. పోటీ కూడా రెడీ అయిపోతా ఉన్నది. ఏంటి మావయ్య గారు ఇంకా రాలేదు? ఆయన వస్తేనే కదా వీడి విషయం తెలిసేది. ఆయన రావాలి, వీడు లేడు అని తెలియాలి, అప్పుడుంటుంది వాడికి. మావయ్య గారు మంచినీళ్ళు తీసుకోండి. వద్దమ్మా. ఓ ఎన్నా, వచ్చినావా? భోంచెద్దు గనిరా. వాడెక్కడా? అదిగో గదిలో ఉండాడన్నా, అర్జున్తో మాట్లాడుతుండాడు. అవునా? గదిలో ఉన్నాడా? ఏమన్నా అట్ట అడుగుతుండావు? పిలువాణ్ణి. మళ్ళీ ఏం చేసినాడో? ముందు పిలువాణ్ణి. అరే చిరు, మీ నాయన పిలుస్తుండాడు, బయటికి రారా. ఏమిరా ఉలుకు పలుకు లేకుండా ఉండావో? మీ నాయన పిలుస్తుండాడు, రమ్మని చెప్తుండాను కదా. నువ్వు పిలిస్తే రావడానికి వాడింట్లో ఉంటే కదా. లేడా? యాడికి పోయినాడు?
మావయ్య గారికి విషయం తెలిసిపోయిందా? అయితే ఈరోజు నా కోరిక తీరినట్టే. యాడికిపోయినాడన్నా? ఆ ఇంట్లోనే ఉండాడు కదా వాడు. మీరు చెప్పినాక యాడకన్నా పోతాడా వాడు? మాట మీద నిలబడ్డానికి వాడేమైనా అర్జున్ అనుకున్నావా, వరుణ్ అనుకున్నావా? ఆహా, లేదన్నా, అట్లా చేయడు. వాడు ఇంట్లోనే ఉండాడు. ఉంటే రమ్మను మరి. హా. ఒరే చిరు, 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 ఆహా, తలుపు తీ చిరు. అర్జున్, లోపల వాడేం చేస్తున్నాడు? నానా బాత్రూంలో ఉన్నాడు నాన్న. బాత్రూంలో ఉన్నాడంట. ఎరా, నిజంగానే వాడు లోపల ఉన్నాడా? ఉన్నాడు నాన్న. ఏ, నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా? వాడు ఇంట్లో లేడని నాకు తెలుసు. లేదు నాన్న, ఉన్నాడు. ఇంతకు ముందే బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూంకి పోయినాడంటనా? ఇప్పుడు తలుపు తీస్తే నాన్నకి నిజం తెలిసిపోతుంది. అన్యాయంగా వాడు బలైపోతాడు. అబద్ధం చెప్పినందుకు నాన్న నన్ను చంపేస్తాడు. ఓ చా, ఏం చేయాలి? ఏంట్రా, తలుపు తీయమంటే తీవేంటి? తీస్తున్నా నాన్న, తలుపు తీస్తున్నా. నానా, తలుపు స్ట్రక్ అయింది నాన్న, రావట్లేదు. స్ట్రక్ అవుతుందా? రావట్లేదా? ఎందుకురా? నిజంగానే రావట్లేదు నాన్న. కావాలంటే తీసి చూడండి. అన్నా, నీకంత అనుమానంగా ఉంటే వాడు బాత్రూంలో నుంచి వచ్చాక మాట్లాడతాడు కదా. ఒరేయ్, వాడు బిన్న బాత్రూంలోంచి బయటకొచ్చాక ఒక మాట మాట్లాడమను మీ నాయనతో. వాడు ఈడ్నే ఉన్నాడని చెప్తానే ఉండాను, కానీ మీ నాయన నమ్మట్లేదురా. అలాగే అత్త, పిలుస్తానుండు. ఒరేయ్, ఎంతసేపురా? వాణ్ణి రమ్మను బిన్న బయటికి. బిన్న వచ్చి మాట్లాడమని చెప్పు. వస్తున్నాడులే అత్త. రే చిరు, త్వరగా రారా బయటికి. వచ్చేసాడు అత్త. రే, నాన్న పిలుస్తున్నాడంట, ఒకసారి మాట్లాడు. ఓ అత్త, ఏవే బాత్రూంలో ప్రశాంతంగా ఉండనివరా? ఏవే ఏముందో తొందర మీకు? అదిగో అన్నా, వాడు లోపలే ఉన్నాడు. రే, తలుపు తీయ్. నాన్న రావట్లేదు. వాడు ఇంట్లో లేడని వాళ్ళు చెప్పారు. వీడి ఇంట్లోనే ఉన్నాడు. ఓ అన్నా, నీదంతా అనుమానం అన్నా. ఏందన్నా నువ్వు? నా మాట నువ్వు నమ్మకపోతే ఎట్టా చెప్పు? వాడాడికిపోతాడో? వాడు నీ అల్లుడు. నువ్వు నమ్మినట్టు నేను నమ్మను. ఏమి మాట్లాడినా కూడా నమ్మవా నువ్వు? కళ్ళారా చూసిందాకా నమ్మను నేను. హ, చూడు, తలుపు రావట్లేదని చెప్తుండాడు. లోపలే ఉన్నాడు కదా. లోన ఉన్నానని చెప్తా ఉన్నాను కదా, ఇంకా అనుమానం ఏంది? అన్నా, తలుపు